లిక్కర్ అమ్మకాల్లో నగదు తీసుకున్నారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాజీ సీఎం జగన్. లిక్కర్ అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ ప్రవేశపెట్టిందే వైసీపీ ప్రభుత్వమన్నారు ఆయన. వినియోగదారుడు షాపు యజమానికి నగదు చెల్లిస్తాడా, డిజిటల్ పేమెంట్ చేస్తాడా అని ఎవరు చెప్పగలరంటూ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన డిస్టిలరీసే తమ హయాంలోనే ఉన్నాయని, వైసీపీ సర్కార్ ఏ ఒక్కరికి లైసెన్స్ ఇవ్వలేదని స్పష్టం చేశారు జగన్. పాయింట్ ఆఫ్ సేల్లో డిజిటల్ పేమెంట్ను తీసుకొచ్చిందే వైసీపీ ప్రభుత్వంలో. వైసీపీ ప్రభుత్వం రాక మునుపు పాయింట్ ఆఫ్ సేల్లో డిజిటల్ పేమెంట్ లేనే లేదు. అయితే ఎవడైతే వచ్చి కొనుక్కుంటాడో వాడు క్యాష్ ఇస్తాడా, డిజిటల్ పేమెంట్లో వాడికి ఏదైనా పెడతాడా అనేది వాళ్ళ ఇష్టం. దానికి నువ్వెవడు నేనెవడు ఎట్లా మాపగలుగుతావు? ఇప్పుడు కూరగాయల షాపు లేకపోయినా నాకు కూరగాయలు తీసుకునేవాడు 100 రూపాయలు పెట్టి కూరగాయలు తీసుకునేవాడు, నాకు డిజిటల్ పేమెంట్ కావాలా, నాకు చెక్ వేయాలా అని చెప్పి ఎవడు అడగలుగుతాడు? ఎవడేం చేయగలుగుతాడు? వాడు క్యాష్ ఇస్తే క్యాష్ తీసుకుంటాడు, వాడు డిజిటల్ పేమెంట్ ఇస్తే డిజిటల్ పేమెంట్ తీసుకుంటాడు. ఆ షాపుల ప్రకారం జరుగుతాయి. ఈ మనిషి చంద్రబాబు నాయుడు ఆ 100 రూపాయలు 120 రూపాయలు క్యాష్ ఇస్తున్నాడు అని చెప్పి కూడా ఆరోపణ చేస్తాడు. బుర్రుందా ఈ మనిషికి? మన చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు తీసుకునేది ఏంది? ఒక డిజిటల్ పేమెంట్ అన్నా తీసుకున్నాడు, అంత క్యాషే కదా. అది కూడా ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్మినాడు. ఇక్కడన్నా ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్మితే గవర్నమెంట్ షాపులు అయ్యి ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్మే అవకాశమే లేదు. ఎంఆర్పి రేట్ ఎంత ఉంటే అంతే.